ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం తాడుపాయి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి 51 కేజీల శివలింగాకారం లడ్డు ప్రసాదం నైవేద్యం, కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం. మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు. తల్లిదండ్రులు సైతం విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టాలంటున్న విద్యాశాఖాధికారి రాముడు. తుది శ్వాస విడిచిన చదువుల తల్లి రంగనాయకమ్మ. జంగారెడ్డిగూడెం సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పదవి విరమణ చేసిన రంగనాయకమ్మ. జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీ కేంద్రంపై ఆరోపణలు, విచారణ చేపడుతున్నామంటున్న ఐసిడిఎస్ అధికారులు. మన్యం ప్రాంతంలో 9 మాసాల్లో 281 అబార్షన్స్ పై ఆరా తీసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ. గంజాయి నివారణపై ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా బయటకు సరఫరా అవుతూనే ఉంది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందన గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిన గంజాయి సాగు సరఫరా జరుగుతూనే ఉంది. అల్లూరి జిల్లా మాడుగుల మండలం నారాయణపురం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాకు చెందిన వాహనం నుంచి ఏకంగా 1000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారయ్యారు. 1000 కేజీల గంజాయి పట్టుబడటంతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు మార్గంగా ఏ మేరకు రవాణా అవుతుంది అనేది ఊహించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గంజాయి సేవించడం వలన ఎందరో ఆరోగ్యాలు నాశనం అవడమే కాకుండా జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీలో మంచు వర్షం కురుస్తోంది. మంచు దుప్పటి వేకువజామునే రహదారులను కమ్మేసింది. వాహనాల లైట్ల కాంతులతో రాకపోకలు సాగించారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మంచు కురుస్తుందని తెలియజేస్తున్నారు. గత 3 రోజులుగా జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ ప్రాంతంలో మంచు పేరుకుపోవడంతో ప్రజలు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొంటున్నారు. వేకువజామునే వివిధ పనుల కోసం వెళ్లేవారు తప్పని పరిస్థితిలో బయటకు సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచు తెరలను దాటుకుంటూ రాకపోకలు సాగించారు. పొగలాగా వ్యాపించిన మంచును కొంతమంది స్వాదిస్తుంటే మరికొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డస్ట్ ఎలర్జీ ఉన్నవారు మంచుకు దూరంగా ఉండాలని, మంచులో బయటకు సంచరించవద్దని వైద్యులు తెలియజేస్తున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధంగా ఉందని మండల విద్యాశాఖ అధికారి రాముడు తెలియజేశారు. విద్యాశాఖ కార్యాలయం నందు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 10 విద్యా సంస్థలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు, మండలం మొత్తం మీద 2100 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని తెలియజేశారు. ఉపాధ్యాయులతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రులు సైతం 10వ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. చక్కటి విద్యా ప్రమాణాలతో ఎక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చేందుకు ఆయా యాజమాన్యాలు కృషి చేయాలని ఆశించారు. 10వ తరగతి విద్యార్థులు 2100 మంది విద్యార్థులు పరీక్షకి హాజరు కాబోతున్నారు. మరి వాటికి సంబంధించి జంగారెడ్డిగూడెం మండల పరిధిలో మొత్తం 12 సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. అందు 2 సెంటర్లు ప్రైవేట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మరి అన్ని రకాలుగా మరి సెంటర్లన్నింటినీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి కావాల్సిన డ్యూయల్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసేటట్లుగాను పురమాయించడం జరిగింది. వాటికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం, అట్లాగే నీటి సౌకర్యం అన్ని ప్రతి సెంటర్ నందు ఏర్పాట్లు కూడా సక్రమంగా చేసుకోవడం కూడా జరిగిందండి. మరి ఈ విద్యా సంవత్సరంలో రేపు రాబోయే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మార్చి 16 నుంచి మరి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అది ఏప్రిల్ 1వ తారీఖు వరకు. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మరి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి జాగ్రత్తగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా పాస్ అయి అత్యధిక మార్కులు సంపాదించే రీతిగాను ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి కూడా పోటీతత్వం వచ్చేటట్లుగా మరి ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అలాగే తల్లిదండ్రులు కూడా ఆ విధంగాను విద్యార్థుల్ని మొబిలైజ్ చేసి సక్రమంగా చదివించేటట్లుగా వారికి కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ పీస్ఫుల్ గా ఉండేటట్లుగా పిల్లలు చదువు మీద ఏకాగ్రత కలిగేటట్లుగా మరి మొబిలైజ్ చేయాలని, అట్లాగే సొసైటీలో కూడా విద్యార్థుల 10వ తరగతి అనేది కీలకమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించే రీతిలో మంచిగా చదివి పరీక్షలు రాసే రీతిలో మరి సొసైటీ నుంచి కూడా మరి మొబిలైజ్ చేయాలని, మరి అట్లాగే ప్రసార కార్యక్రమంలో కూడా విద్యార్థుల యొక్క ఏకాగ్రతకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లాగే చదువు మీద దృష్టి ఎలా కేంద్రీకరించాలనే విషయాలను కూడా మరి ప్రసారం చేస్తూ వాళ్ళు 100% మరి మండల పరిధిలో రిజల్ట్ 100% వచ్చే రీతిగా ఉండాలి అంటే పిల్లలు కష్టపడి చదవాలి. ఆ రీతిగా మనం అందరం కూడా మరి మొబిలైజ్ చేస్తూ విద్యార్థుల్ని మంచిగా చదివేటట్లుగా చేద్దామని అందరికీ తెలియపరుస్తున్నాం. మరి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా విష్ బెస్ట్ ఆఫ్ లక్. మరోమారు జేఈఈ మెయిన్స్ లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు తన సత్తా చాటింది. ఏలూరు జిల్లాలో అత్యుత్తమ పర్సెంటేజ్ తో అగ్రభాగాన నిలిచింది. ఉత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థులను పూల బుకేలతో విద్యా వికాస్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. రాచప్రోలు భాస్కర్ జాన్ బెన్సన్ 97.68%, షణ్ముఖ నాగ చైతన్య 95.35%, సిహెచ్ సుజిత్ 91.33% సాధించగా 80% పైబడిన వారు 11 మంది ఉన్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ డైరెక్టర్స్ సతీష్ చంద్, కరెస్పాండెంట్ శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, టి లక్ష్మీ ప్రసన్నలు పాల్గొని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి అభినందించారు. ఏలూరు జిల్లాలో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ లోనే విద్యా వికాస్ ప్రబంధనం సృష్టించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థుల ప్రతిభా పాఠవాలను విద్యా వికాస్ యాజమాన్యం కొనియాడింది. ఈ సందర్భంగా జేఈఈలో ఉత్తమ పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ చక్కటి విద్యా బోధన కారణంగానే ఈ స్థాయిలో అధిక శాతం సాధించినట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న ప్రకటించినటువంటి ఎన్టీఎస్సీ ఫలితాల్లో ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఇవి. ఈ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థులు 35 మెంబర్స్ ని మేము ప్రిపేర్ చేశాం ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కి. ఇందులో 11 మెంబర్స్ కి మంచి పర్సెంటేజ్ రావటం జరిగింది. టోటల్ గా 14.5 లక్షల మంది ఇండియా వైడ్ ఈ ఎగ్జామ్స్ రాశారు. అత్యుత్తమంగా మన ఏలూరు జిల్లాలో మా విద్యా వికాస్ విద్యార్థులు ఈ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 11 మందిలో ఈ బెన్ జాన్సన్ 97.68, అలాగే ఘంటా షణ్ముఖ నాగ చైతన్య 95.35%, సుజిత్ 91.33%, ఇలా టోటల్గా అత్యుత్తమ పర్సెంటేజ్ 11 మెంబర్స్ సాధించారు. ఈ విజయాలు సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే ఈ విజయాలు సాధించడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్లాట్లో కూడా తప్పనిసరిగా ఇంకా అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. అలాగే రాబోయే ఎంసెట్లో కానీ ఐపీ ఎగ్జామ్స్లో కానీ జిల్లాలోనే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే ఏలూరు జిల్లాలోనే అత్యుత్తమమైన ఫలితాలు మా విద్యా వికాస్ విద్యార్థులు సాధించుచున్నారని చెప్పడానికి గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. నిన్న ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యా సంస్థలు విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం జరిగింది. మొదటిగా భాస్కర్ బెన్సన్ అనే కుర్రాడు 97.68, అలాగే జి చైతన్య 95.35%, అలాగే సిహెచ్ సుజిత్ 91.33%తో విజయం సాధించడం జరిగింది. అట్లాగే 80% అబౌవ్ 11 మంది విద్యార్థులు సాధించడం జరిగిందండి. ఈ విజయాలు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా అభినందిస్తున్నాం. అట్లాగే ఈ విజయాలు సాధించడానికి మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపకులకి, అలాగే మాకు సహకరించిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నాను. నాకు మొన్న రిలీజ్ చేసిన ఎన్టీఏ రిజల్ట్స్లో నాకు 95.36% వచ్చింది. ఈ పర్సెంటేజ్ రావడానికి మా సార్స్ అందరూ టీమ్ మేనేజ్మెంట్ అందరూ షెడ్యూల్స్ గట్టా వారం ఎగ్జామ్స్ గట్టా పెట్టేవారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పేపర్ అనాలిసిస్ కూడా చాలా వారంగా పేపర్ అనాలిసిస్ ఉంటుంది.
సో దీన్ని బట్టి ఇది కొద్దిగా బెస్ట్ కాలేజ్ అని చుట్టుపక్కల మనం అనుకున్నాం. దీనివల్లే నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆసిన్. నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. నిన్న ఎన్టీఏ రిలీజ్ చేసిన జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో నాకు మంచి ఫలితం రావడం జరిగింది. ఈ ఫలితం రావడానికి కారణమైన మా తల్లిదండ్రులకు అండ్ మా లెక్చరర్స్కు నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యా వికాస్. సుజిత్, నిన్న రిలీజ్ చేసిన ఎన్టీఏ రిజల్ట్స్లో నాకు 91.33% వచ్చింది. దీనికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ రిజల్ట్ రావడానికి సహకరించినటువంటి మా టీచర్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రిజల్ట్ రావడానికి ముఖ్యంగా మాకు ఇక్కడ వీక్లీ ఎగ్జామ్స్ పెడతాం, అలాగే గ్రాండ్ టెస్టుల ద్వారా ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ డౌట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం వల్ల మాకు రిజల్ట్ రావడానికి ఇంకా చాలా సహాయపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో విజయాలు సాధిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మాలిని. నేను విద్యా వికాస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్ననే ఎన్టీఏ రిలీజ్ చేసిన మెయిన్స్ రిజల్ట్స్లో నేను మంచి పర్సెంటైల్ సాధించాను. ఈ పర్సెంటైల్ సాధించడానికి కారణం మా పేరెంట్స్, అలాగో మా ఉపాధ్యాయులు కూడా అంతే తోడ్పడ్డారు. సెకండ్ ఫేజ్లో మంచి పర్సెంటైల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ టు విద్యా వికాస్ కాలేజ్. జాన్ బెన్సన్. నిన్న రిలీజ్ చేసినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాకు 97.68% వచ్చింది. దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను. దీనికి నాకు సహాయపడినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, మా సార్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు మాకు బాగా ప్రిపేర్ చేశారు. వాళ్ళు మాకు వీక్లీ ఎగ్జామ్స్ అని పెట్టి వాటిలో డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి, మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో కూడా మంచి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ మొత్తం పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని చేసి అన్నీ బాగా చూసుకునే వాళ్ళు మమ్మల్ని బాగా ప్రిపేర్ చేశారు. షెడ్యూల్ కూడా బాగా వేసి వాటిలో కూడా మొత్తం అన్ని పేపర్స్లోనూ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చూశారు. మళ్ళీ నేను ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నట్టు అనిపించినప్పుడు నన్ను మోటివేట్ చేసి నాకు సపోర్ట్గా ఉన్నారు. దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను. దేవుడు నన్ను ఒక మంచి కాలేజీకి నడిపించాలని నేను నమ్ముతున్నాను. నాకు ఈ రిజల్ట్కి సహాయపడినటువంటి మా సార్స్కి, ప్రిన్సిపల్ సార్కి అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూజివీడులో ఈ నెల 22వ తేదీన జరిగే రజక జన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నూజివీడులో జరిగే మహాసభకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆ విధంగా ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామని అన్నారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా 10 సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామని అన్నారు. రాష్ట్ర నాయకులు దువ్వారపు రామారావుకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు గారు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా మన గౌరవ ఉపాల్ జగదీష్ బాబు గారు, అదేవిధంగా మన రవి గారు, మన చింతలపూడి సత్యనారాయణ గారు, చింతలపూడి గారు, కొండా సత్యనారాయణ గారు, అదేవిధంగా తెరగాడి అందరూ రావడం జరిగింది. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు రేపు 22 జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ముఖ్యంగా రజకులు రాజకీయంగా ఎదగాలి. సర్పంచులు గాను, జడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను, అదేవిధంగా ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యేలు గాను జనాభా ప్రాతిపదికన కోటా ప్రకారం మాకు సీట్లు కేటాయించారు రాజకీయ పార్టీలు. రెండోది రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలి. దేశంలో 15 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలు రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నాయి. గత 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మేము చక్రం పంపించామన్నారు. మన కూడా మన చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్టు తప్పనిసరిగా రజకుల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుందని ఈ సభ ద్వారా ఉత్తేజం కలుగుతుందని నేను కనుక్కున్నాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అటు శ్రీకాకుళం మొదలుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే అనేక ఐటీ పరిశ్రమలు కానీ తీసుకురావడంలో, అటు అనంతపురం వరకు కూడా ఒక హార్టికల్చర్ హబ్ని తయారు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయడానికి ఆయన చేస్తున్న కృషి కూడా మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు నిన్న కూడా మనం చూసాం, అమరావతిలో లిమిటెడ్స్ రావడం కానీ, ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టానికి ఎంచడంలో, తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేనిది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం తాడువైనందు స్వయంభువై వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి శివలింగాకారంతో లడ్డూ ప్రసాదాన్ని అర్పించారు. పట్టణానికి చెందిన గురుసాయి స్వీట్స్ అధినేత చిట్లూరి దివాకర్ కుటుంబ సభ్యులు ఆయన తనయులు స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. గత 18 సంవత్సరాలుగా స్వామివారికి లడ్డూ ప్రసాదం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. జీడిపప్పు, కిస్మిస్, బెల్లం బూందీతో 51 కేజీల శివలింగాకారం కలిగిన లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా తయారు చేసి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఇలా చేయడం వలన తమకు శుభాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. శివాలయం కమిటీ సభ్యులు దివాకర్ ను ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం ఇచ్చినట్లు తెలియజేశారు. గత 18 సంవత్సరాల నుంచి మేము ఈ లడ్డు సమర్పిస్తున్నామండి గుడికి. దీనివల్ల మాకు అష్టైశ్వర్యాలు ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా దేవుడు సల్లంగా చూస్తున్నారని మమ్మల్ని. శివాయ, ఈ జంగారెడ్డిగూడెం గురుసాయి స్వీట్స్ వారు గత 18 సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం తాడివాయి వారి శివాలయమునకు లడ్డూ ప్రసాదం సమర్పించడం జరుగుతుంది. ఇది 19వ సంవత్సరం. గత 18 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇచ్చేది 56 కేజీల లడ్డు అండి. పరమేశ్వరుడి రూపంతో ఉన్న శివలింగ ఆకారంలో ఉన్న లడ్డు అండి. ఇది ఈరోజు కళ్యాణం సందర్భంగా తాడువాయి దేవస్థానంలో అప్పగించడానికి జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరి వెళ్తున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయినందు ఎర్ర కాలువ ఒడ్డున వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించారు. కామవరపుకోట మండలం తడికలపూడి నందు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, సిఎస్ఐ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు ఆల్బెండజోల్ 400 టాబ్లెట్లను పంపిణీ చేశారు. భోజనం అనంతరం నమిలి మింగాలని విద్యార్థులకు హాస్పిటల్ సిబ్బంది తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విద్యార్థులు తమ చేతులను పరిశుభ్రంగా ఉంచుకుని సబ్బుతో గాని హ్యాండ్ శానిటైజర్ తో గాని పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. నులి పురుగుల వల్ల కలిగే నష్టాల గురించి స్కూల్ పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టి అరుణ, సుమలత, ధనలక్ష్మి, లూర్దు మరియమ్మ, హై స్కూల్ టీచర్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
మండలం తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు మానవతా తడికలపూడి శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన ఐ క్యాంప్ దృష్టి దోషాలు, కంటి చూపు మసక, దూరపు చూపు, దగ్గర చూపు సరిగ్గా కనిపించని 57 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు పాల్గొన్నారు. తడికలపూడి మానవతా శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేయడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. మానవతా శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉన్నతాధికారులు వెలుగు వివోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిఆర్డీఏ అధికారికి వినతి పత్రం అందజేశారు. సిఐటియు అనుబంధం వెలుగు వివోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సుభాషిణి మాట్లాడుతూ ప్రస్తుతం వెలుగు వివోఏలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వివోఏలకు ప్రత్యేక హెచ్ఆర్ పాలసీ రూపొందించాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సరైన హెచ్ఆర్ పాలసీ లేదని, వెంటనే సమగ్ర హెచ్ఆర్ పాలసీ రూపొందించి అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇది వారి జీవన భద్రతకు ముప్పుగా మారిందని, కాబట్టి వారికి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనాడు ఈ విధానంతో వివోఏలను ఇబ్బంది పెట్టడం ఆపాలని, కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం వల్ల వివోఏలపై అదనపు ఒత్తిడి పెరగడమే కాకుండా పనిభారం పెంచడం, ఒత్తిడి తేవడం తక్షణమే నిలిపివేయాలని అన్నారు. కోళ్ల యూనిట్ల కొనుగోలు టార్గెట్లు బలవంతంగా విధించడం ఆపాలని, ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. చింతలపూడి మండలం గనిజర్ల గ్రామానికి చెందిన వివోఏ సరితను అక్రమంగా తొలగించే ప్రయత్నాన్ని వెంటనే ఆపాలని, సరైన కారణాలు లేకుండా ఆమెను తొలగించే ప్రయత్నం జరుగుతోందని, ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివోఎల్ సంఘం ఉపాధ్యక్షులు విజయ్ కుమారి, సహాయ కార్యదర్శి పార్వతి, మరియమ్మ, ఇందిర, సునీత, కుమారి, వసంత, పద్మ, సరిత పాల్గొన్నారు. ఈ రోజు వివోఏల జిల్లా కమిటీ దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఫిబ్రవరి 25వ తేదీన వివోఏల సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. దీనికి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల వివోఏలు పెద్ద ఎత్తున కదిలి రావాలి అనేది ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున వివోఏలు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నారీ వ్యవస్థని ప్రభుత్వం తీసుకువచ్చి మరి చాలా గ్రామ సంఘంలో ఇబ్బంది పడే వ్యవస్థను తీసుకువచ్చారు. అదే కాదు ఈ రోజున అనేక సమస్యలు ఈ రోజున రాజకీయ ఒత్తిళ్లు కానివ్వండి, అదేవిధంగా గ్రామ సంఘాల్లో పని విధానంలో, ఆన్లైన్ వర్క్ విధానంలో వివోఏలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దీనిపైన ఈ రోజు కూడా అనేక వర్కులు ఇస్తా ఉన్నా కూడా దాని మీద స్పష్టత లేకుండా పైన కింది స్థాయికి పంపించేస్తా ఉంటే కనీసం వాటి మీద అవగాహన కల్పించకుండా మీరు వర్కులు చెయ్యండి అనేది మరి సర్పరెంట్ ఆదేశాలు వస్తే మీరు చేసుకుపోతారు. తెలిసింది తెలియంది తెలుసుకుని చేసుకుని అదేవిధంగా ఈ రోజు కూడా ఆన్లైన్ వర్క్ చేస్తా ఉన్నారు. గ్రామ సంఘాలకు కానీ ప్రభుత్వానికి కానీ పెద్ద ఉపయోగం లేదు. ఆన్లైన్ పేరు ఉంది, ఆ డేటా వరకు ఉంటే ఒక యాప్ లో ఒక విధానాన్ని, ఒక పని విధానాన్ని తీసుకుని వస్తే సంక్లిప్తంగా ఉంటే ఆ పని చేయడానికి సంతోషంగా వివోఏలు మేమంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దీనిపైన ఈ రోజున పీడీని కలవాలనుకున్నాము. కలిసి మరి మా బాధలు చెప్పాలనుకున్నాం. వెంటనే పీడీ గారు స్పందించి ఆమె న్యాయం చేయాలనేదే, అక్రమ తొలగింపులు ఆపాలనేదే కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనిపైన చెలో విజయవాడపై మరి పీడీ గారికి రికమెండేషన్ ఇచ్చి మా బాధని కూడా వారికి వినిపించాలనేది చూస్తా ఉన్నాము. మేము వెళ్తున్న ఈ ధర్నాకి చెలో విజయవాడ జయప్రదం కావాలనేదే ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో నలుమూలలో ఉన్నటువంటి వివోఏలు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి అనేది ఈ సందర్భంగా మన సిఐటియుగా వివోఏల సంఘంగా పిలుపునిస్తున్నాను మిత్రులారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీ సంబంధించి కార్యకర్తలు గాని, నాయకులు గాని పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే వారికి ఏదో ఒక చేయూత ఇవ్వాలి, అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క సభ్యుడికి 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ
రెన్యూల్ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాలని ఘనంగా నిన్న కళ్యాణ్ గారు అలాగే పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో 500 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఈసారి 400 రూపాయలు చేస్తూ ఇంకా ఈ సభ్యత్వాన్ని మెరుగుపరిచే విధంగా అనేక ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే నియోజకవర్గాల్లో మండలాల్లో చాలా చోట్ల అవేర్నెస్ లేకుండా చాలా తగ్గించి కట్టడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మీద అవేర్నెస్ తీసుకువచ్చి ప్రతి ఒక్కరితో ఈ 400 రూపాయలు క్రియాశీలక సభ్యత్వాలు కట్టించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పోలవరం నియోజకవర్గంలో మొదటిసారి చేసిన తర్వాత 5,000 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. తర్వాత 10,800 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. అని ఈసారి ఇంకా ఎవరు ఊహించిన విధంగా పోలవరం నియోజకవర్గం నుంచి మంచి క్రియాశీలక సభ్యత్వం చేయాలని మా నాయకులతో నిర్ణయించడం జరిగింది. అలాగే వాలంటీర్స్ కూడా గతంలో ఇంచుమించు ఒక 50 మంది వాలంటీర్స్ పనిచేయడం జరిగింది. ఈసారి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు చేరువయ్యేటువంటి వాలంటీర్స్ ని తీసుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా జనసేన పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేపించడం జరుగుతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి 3 భాగాలుగా పవన్ కళ్యాణ్ గారు వీటిని తీసుకోవడం జరిగింది. ఒకటి ఉద్యమి అంటే పార్టీ భావజాలాల్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముందుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నారో వారికి పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా, అలాగే సాధక్ అంటే పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతార ప్రయాణం కోసం కల్పించే పార్టీలకు ఆహ్వానించే విధంగా సభ్యత్వాలు చేయించే వారిని సాధక్గా, ప్రదాత పార్టీకి పరోక్షంగా ఆర్థికంగా సాంకేతికంగా లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వారికి ప్రదాతగా ఈ 3 కేటగిరీలో పెట్టడం జరిగింది. ఈ 3 కేటగిరీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మనం ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా జరిగితే జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు మన కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా మోటివేషన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో పెరుగుతున్న అబోషన్ల సంఖ్య అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత 9 నెలల్లో దాదాపు 281 అబార్షన్లు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో పర్యటించారు. ఐటీడీఏ పీఓ పివి రాములు నాయక్ వైద్యాధికారులతో కలిసి ఐటీడీఏ సమావేశం మందిరంలో వీటిపై సమీక్ష చేపట్టారు. రివ్యూ మీటింగ్ అనంతరం నందాపురం పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణులు బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీనేజ్ వివాహాలు, పౌష్టికాహార అవగాహన లోపం, జరుగుతున్న వైద్య పరీక్షల లోపమా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని వివరించారు. మారుమూల ప్రాంతాల నుండి ఆసుపత్రులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. అబోషన్ల సంఖ్యను తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, గర్భిణులకు అందించే టీహెచ్ఆర్ పంపిణీలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, ఈ ఘటనపై నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని స్పష్టం చేశారు. అయితే గర్భిణుల సమయంలో ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, రాయితీలు వంటివి గిరిజనులకు చేరుతున్నాయా లేదా అనేది ప్రాథమికంగా ఉన్న అధికారులు పరిశీలించాలని అన్నారు. అబోషన్లు జరగడానికి కారణాలపై పూర్తి స్థాయిలో ఆరా తీయాలని అన్నారు. అబోషన్లు జరగాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే కోణంలో కూడా సవివరంగా ఆలోచన చేయాలని అన్నారు. బిడ్డకు జన్మనివ్వడం అనేది అమ్మతనానికి అర్థం పడుతుందని అన్నారు. వివాహం జరిగిన వారికి అమ్మతనంపై అవగాహన చాలా ముఖ్యమని తెలిపారు. వివాహమైన తరువాత పిల్లలకు జన్మనివ్వడానికి జాప్యం తీసుకుంటున్నారని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పెరిగిన సాంకేతిక ఆరోగ్యవంతమైన జీవితంగా మారాలే గాని హీనశక్తిగా మారకూడదని తెలిపారు. గిరిజన ప్రాంతాలపై వైద్య శాఖ, అంగన్వాడీలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అబోషన్స్ జరగకుండా చూడాలని తెలిపారు. తల్లిదండ్రులు మాత్రమే సమాజంలో బృహత్తర బాధ్యతగా ఉంటారనేది అక్షర సత్యమైతే తల్లి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. డాక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 months లో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్. ఒకటి ట్రైబల్ ఏరియాస్ లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషల్లీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్ లో కానివ్వండి, అంత ముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి
వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ అలాగే PHSC లో ANMs ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా తర్వాత అంగన్వాడీస్ తర్వాత ICDS వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబర్ కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి, ఎందుకంటే యావరేజ్ గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 ఏదో చేంజ్ ఉంటే ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ITDA ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాల్లో 12 చేంజ్ ఎంత పర్సెంటేజ్ ఉంది యావరేజ్. సో ఇది కొంచెం బిగ్ నంబర్. అంటే సో బేసిక్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒకసారి రివ్యూ చేయడానికి ఏదైతే అబార్షన్స్ ఉన్నాయో కొన్ని ఎట్ హోమ్ అవుతున్నాయి అని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు అంటున్నారు. సో ఎందుకు రీజన్స్, మనం ఎక్కడ ఈ హెల్త్ అనేది ఇదవుతుంది, ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈ రోజు రివ్యూ చేయడానికి వచ్చి. సో దీంట్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఒకటి మేబీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే మేబీ అన్వాంటెడ్ అని అదొక రీజన్ చెప్తున్నారు. లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ట్రావెల్ ఇష్యూస్ వల్ల దూరం నుంచి రావాలి కాబట్టి అదొక ఇష్యూ అని చెప్పి. సో అసలు ఈ నంబర్స్ చెక్ చేయడానికి, ఎందుకంటే మన న్యూట్రిషన్ ప్రెగ్నెంట్ మదర్స్ కి న్యూట్రిషన్ బాగుండాలని చెప్పి THRs కూడా వన్స్ రిజిస్టర్ చేసుకున్నాక ANC రిజిస్ట్రేషన్ అయ్యాక 3 months నుంచి కూడా THRs ఇవన్నీ ఇస్తున్నాము. అలాగే ఫాలో అప్ చేస్తున్నారు కూడా, వాళ్ళ హీమోగ్లోబిన్ ఎలా ఉంటుంది, అనీమియా ఉందా, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా మరి ఎందుకు ఈ నంబర్స్ ఉంది అనే దాని మీద మెయిన్లీ ఈ రోజు రావటం జరిగింది. ఈ నంబర్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ కన్సర్న్ ఎవరైతే అంగన్వాడీస్ ఉంటారో లేకపోతే ANMs ఉంటారో, PHC డాక్టర్స్, అలాగే DMHO మ్యామ్, అలాగే ITDA PO సార్ ఉన్నారు, వీళ్ళంతా కూడా రివ్యూ చేయటం జరిగింది. అలాగే కొంతమందికి ఏదైతే ఎట్ హోమ్ జరిగింది అబార్షన్ అని చెప్తున్నారు, మరి వివిధ కారణాల వల్ల కుదిరితే వాళ్ళని కూడా వెళ్ళి కలిసి అసలు ఏంటి, ఎందుకు మీకు అవుతుంది, ఏదర్ మీరు THR ఏదైతే వీళ్ళు ఇస్తున్నారు అది మీరు సరిగ్గా తీసుకోవట్లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కూడా ఇవన్నీ కూడా స్టడీ చేసి, ఎందుకంటే ఇలాంటి నంబర్స్ అనేది ఇంతమంది మనం ఎఫర్ట్ పెడుతున్నా ఇంకా జరుగుతున్నాయి అంటే అది మంచిది కాదు. సో దీనికి కారణాలు, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో పైనుంచి అన్ని జరుగుతున్నాయి కానీ ఫీల్డ్ లెవెల్లో ఏం ల్యాకింగ్ ఉంది అనేది చూడటానికి ఈ రోజు KR పురం ఈ ITD ఏరియాకి రావటం జరిగింది అనమాట. సో దీన్ని అంతా కూడా స్టడీ చేసి అందరితో మాట్లాడి ఈ రిపోర్ట్ మా వైపు నుంచి కూడా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారికి కూడా మేము ఇస్తాం. జంగారెడ్డిగూడెంలో అశోక్ నగర్ నందు అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై పలు ఆరోపణలు రావడంతో ICDS PUల దృష్టికి ఆ ప్రాంత మహిళలు తీసుకువెళ్లారు. దీంతో అంగన్వాడీ కేంద్రం పనితీరుపై సూపర్వైజర్ విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రంలో స్టాక్స్ పరిశీలించారు. ఏ విధంగా సేవలు అందుతున్నాయి అనేది పరిసర ప్రాంతాల నుంచి వివరాలు సేకరించారు. తల్లులు పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పెంకుటింటిలో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాన్ని డాబాలోకి మారుస్తున్నామని, తల్లులు పిల్లలు 2 చోట్లకు తిరుగుతున్నారని అంగన్వాడీ కేంద్రం టీచర్ తెలిపారు. దీని కారణంగా అటు ఇటు 2 వైపులా తిరుగుతూ ఉండటం చేత తమ అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ తెలియజేస్తున్నారు. తమకు సక్రమంగా సరుకులు ఇవ్వడంతో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారని మరికొంతమంది ఆరోపిస్తుండగా దీనిపై ICDS అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలియజేశారు. చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి చిన్నారి మంజుశ్రీ భరతనాట్య ప్రదర్శన విశేషంగా అలరించింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంకు చెందిన మంజుశ్రీ బీటెక్ చదువుతూనే భరతనాట్యం పట్ల ఉన్న మక్కువతో ప్రదర్శనలు ఇస్తుందని తెలిపారు. తండ్రి త్రిమూర్తులు, తల్లి కుమారి, మామయ్య కామేశ్వరరావు ప్రోత్సాహంతో ఇప్పటికే 430 ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. మంజుశ్రీలో ఉన్న ప్రతిభను గుర్తించిన రాజమండ్రి ISTS కాలేజ్ నందు బీటెక్ చదవడానికి ప్రత్యేక ప్రవేశ అర్హత కల్పించినట్లు త్రిమూర్తులు తెలియజేశారు. మంజుశ్రీ చేసిన రింగ్ డాన్స్, శివుడు పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. గ్రామ సర్పంచ్ పరసా సత్తిపండు, ASI గఫార్, ఆలయ అర్చకులు గుమ్మరికుంట భాస్కర్ రావు, గ్రామ పెద్దలు చల్లగుల్ల అప్పారావు, మోదుగుమూడి ఉమామహేశ్వరరావు, సుగ్గల బాపిరాజు, సోమవరపు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో చిన్నారి మంజుశ్రీని సత్కరించారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి శివాలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు శివాలయ భక్త బృందం సభ్యులు తెలియజేశారు. కాంబోజి
గీతాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు గంగారిలో జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్ రంగనాయకమ్మ మృతి చెందినట్లు ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు తెలియజేశారు. ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన రంగనాయకమ్మ మరణ వార్త పలువురిని కంటతడి పెట్టించింది. వివాదరహితాలుగా ఉండే రంగనాయకమ్మను జీవనం సాగించేవారని, తెలుగు భాషలో మంచి పటుత్వం కలిగి ఛందస్సును అలవోకగా బోధించేవారని పూర్వ విద్యార్థి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. వైజాగ్ లో ఆమె తుది శ్వాస విడిచారని సమాచారం. విద్యార్థులతో మమేకమై వారి కష్టాలను పాలు పంచుకునేవారని, ఎందరో విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించేవారని ఆయన తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం తాడుపాయి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి 51 కేజీల శివలింగాకారం లడ్డూ ప్రసాదం నైవేద్యం, కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం. మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు. తల్లిదండ్రులు సైతం విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టాలంటున్న విద్యాశాఖాధికారి రాముడు. తుది శ్వాస విడిచిన చదువుల తల్లి రంగనాయకమ్మ. జంగారెడ్డిగూడెం సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పదవి విరమణ చేసిన రంగనాయకమ్మ. జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీ కేంద్రంపై ఆరోపణలు, విచారణ చేపడుతున్నామంటున్న ఐసిడిఎస్ అధికారులు. మన్యం ప్రాంతంలో 9 మాసాల్లో 281 అబార్షన్స్ పై ఆరా తీసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ. వార్తలు సమాప్తం. నమస్కారం.